జగన్మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేస్తా అన్నారు, అభివృద్ధి చేయలేదు. 3 రాజధానులు అన్నారు, అమరావతి పైన డబ్బులు ఖర్చు పెట్టలే ఆయన. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మా ఫస్ట్ ప్రయారిటీ, మేము వచ్చిన తర్వాత మొత్తం మార్చేస్తాం, ఎలా ఉంటుందో చూడండి అన్నారు. అధికారంలోకి వచ్చారు. అంతకుముందు చెప్పిన మాట 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు చెప్పిన మాట, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ఈ 33,000 ఎకరాలు మనం డెవలప్ చేస్తే 10,000 ఎకరాలు మనకు ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది. ఈ 10,000 ఎకరాలను అమ్మితే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అమరావతికి చేసిన అప్పులన్నీ పోతాయని చెప్పారు. ఇప్పుడు 33,000 ఎకరాలు చేస్తే మున్సిపాలిటీ అవుతుంది, అది డెవలప్ అవ్వాలంటే ఇంకా అడిషనల్గా భూసేకరణ చేయాలి అని చెప్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది చీటింగ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రైతులను చీటింగ్ చేసినట్టు కాదా? ఖచ్చితంగా, అనుమానం ఏమి లేదు. అదే నేను బాధపడేది. అటువంటి రైతాంగాన్ని ఆ విధంగా అసలు యాక్చువల్గా యాజ్ ఎ ఫార్మర్ నేను ఫీల్ అయ్యేది, ఆ జరీబు పొలాల్ని అగ్రి ఎక్స్పోర్ట్ ఆర్గానిక్ జోన్ చేయవలసినటువంటి ప్రాంతం అన్నది. మళ్ళీ అటువంటి భూమి తయారు చేయలేం కదా మనం, లేవు. అది న్యాచురల్గా ఉండే భూమి కదా అది. రాష్ట్రంలో ఎక్కడా కూడా అంత ఫర్టైల్ ల్యాండ్, అన్ని వనరులు ఉన్నటువంటిది లేదండి.